మేము క్రికెట్ ఆడేటప్పుడు భయంకరమైన ఈ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందో ఈ బ్యాట్ స్మెల్? ఏమే కామాక్షి? వస్తున్నానండి, వస్తున్నాను. ఏమిటండి? ఏంటి ఇందులోంచి గబ్బు గబ్బు కొడుతుంది? అవునండి, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనేడిచింది అదే. అయ్యో, దాని కారణం నేను కదండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇలా రండి, కోపగించుకోకండి. ముందు మీరు వెళ్ళి భోంచేయండి, చేయండి, నేను చూసుకుంటా. హే రాఘవ, ఇలా రా. కమింగ్ వదినా, కమింగ్. వస్తున్నా. ఏంటి ఇది? నీ బ్యాగ్ నుంచి బ్యాడ్ స్మెల్ ఏంటి? వస్తుంది. నా క్రికెట్ బ్యాగ్ లో నుంచి బ్యాడ్ స్మెల్. అందరికి మత్తిపోయినట్టుంది. వదినా, కొత్త గ్రౌండ్ కి వెళ్ళి ఆడామా, అందుకే బ్యాడ్ స్మెల్. కాము అన్నీ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. ఏమండి, పెరిగేసేయమంటారా? ఏంటి ఇంత దూరం ఒంటరిగా వచ్చేసాను? అమ్మా, సారీ అమ్మా తొందరగా రా అమ్మా. వస్తున్నాను రా. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా రామ్మా. అమ్మ అమ్మ నన్ను చంపుతుంటున్నా. అమ్మా, స్టెంపులు బ్యాట్ కడగబోతున్నాను, అంతవరకు నువ్వు. అంతవరకు నేను బయటే నుంచోవాలి అంతేగా. పోరా 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 రే. Thanks అమ్మా. పోరా. ఏంటిది ఎరుపు రంగు అయింది? కొంపదీసి ఎర్రమట్టి నేల ఏంటి? అమ్మా ఇప్పుడు చూడమ్మా. నాకెక్కి పెట్టా. వీడు గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏమ్మా? వదినా, మ్మ్. ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఏమయ్యా, నీకు ముక్కు లేదు, నువ్వే చూసుకో. రాఘవా, ఏంటన్నయ్య? ఆట సామాన్లన్నీ ఇంట్లో వద్దు, ఆ స్టోర్ రూమ్ లో పడాయి. సరే అన్నయ్య. అవునవును, ఇంట్లో వద్దు, స్టోర్ రూమ్ లో పడే. చింగ్ చాంగ్ చింగ్.